హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విజిత. ఈరోజు మరొక సూపర్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే వంకాయ పచ్చిపులుసు. వంకాయ పచ్చిపులుసు అని జస్ట్ తీసి పడేయకండి, ఎంతో టేస్టీ అయినటువంటి రెసిపీ ఇది. ఫుల్ వీడియో చూడండి, క్లియర్గా ఉంటుంది. ముందుగా పదార్థాలు తీసుకుందాము. ఇందుకు కావాల్సిన పదార్థాలు: 4 వంకాయలని తీసుకొని నూనె రాసి ఉంచుకున్నాను. దీంట్లోకి ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొంచెం బెల్లం, ఒక ఎల్లిగడ్డ, ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక కట్ట కొత్తిమీర తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని మనం నూనె రాసి ఉంచుకున్న వంకాయలని మంచిగా కాల్చుకుందాం. వంకాయలు నూనె రాయటం వల్ల లోపల దాకా మంచిగా కాలుతాయి, కానీ లోపల మాడిపోదు, పైన స్కిన్ వరకే మాడుతుంది. కాసేపు అయినాక ఇంకో 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా కాల్చుకుందాం. ఇప్పుడు ఈ వంకాయలని ఇంకో ప్లేట్లకు తీసుకొని స్కిన్ పీల్ చేస్తున్నాం కదా, మంచిగా ఉడుతుంది అంటే పర్ఫెక్ట్గా ఉడికినాయి అని అర్థం. మంచిగా ఇట్లా మొత్తం స్కిన్ తీసేసుకొని మంచిగా బౌల్ వేసుకొని మంచిగా మెదుపుకుందాం. కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెదుపుకొని తర్వాత ఇందులోకి 1 స్పూన్నర వేసి ఒక 5-6 పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఒక కప్పులో సగం ఇప్పుడు వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఆ వంకాయ ఫ్లేవర్ అనేది ఉల్లిపాయలకి, కొత్తిమీర ఫ్లేవర్ అనేది వంకాయలకి అలా పట్టి మంచిగా మిక్స్ చేసి గుజ్జుగా తయారవుతుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే 1కి 2 సార్లు కంపల్సరీ తింటారు. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు, ఏదన్నా తినబుద్ధి కావట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీ ట్రై చేయండి. నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అట్లానే ఒక బెల్లం ముక్క వేసుకుందాం, పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం. ఈ బెల్లం వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా ఎల్లిపాయలు, ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జుని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా నిదానంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే మనం ఇక్కడ రుచి చూసుకోవచ్చు, ఉప్పు సరిపోయిందా, పులుపు ఎక్కువైందా తక్కువైందా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి, నేను తీసుకున్న చింతపండు రసానికి కరెక్ట్గా సెట్ అయింది. పచ్చుల్లిపాయ వేయటం వల్ల నోటికి మంచి క్రంచీగా తగులుకుంటా భలే టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ముఖ్యంగా ఎప్పుడైనా ఫీవర్ వచ్చి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ రెసిపీ ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి. ఇది పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఈ రెసిపీకి మనం తాలింపు వేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైనాక 2 మిరపకాయలు తుంపి వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకొని అవి ఫ్రై అయినాక మిరపకాయలు కొంచెం నల్లగా కావాలి. తర్వాత కరివేపాకు, ఇందాక మనం తీసుకున్న ఎల్లిగడ్డని దంచుకొని పోపులు వేసుకొని ఎర్రగా అయినాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయినాక బంద్ చేసి మంచిగా మిరపకాయలు ఎర్రగా వేగినాయి, ఎల్లిపాయ కూడా మంచిగా వేగింది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది పోపుని మన వంకాయ పచ్చిపులుసులో వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఈ రెసిపీ మా అమ్మమ్మ మాకు చిన్నప్పుడు అప్పుడప్పుడు చేసి పెడుతుండేది. సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు అసలు మేము మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళం ఈ రెసిపీని. ఇంకా విలేజ్లలో ఉండే వాళ్ళైతే మంచిగా కట్టెల పొయ్యిలో 2-3 వంకాయలు వేసి మంచిగా మిరపకాయలు వేసి పిసికి పోపు పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పిన ఈ కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుంది. మీరే కామెంట్ చేసి చెప్తారు చాలా బాగా వచ్చిందని చెప్పేసి. మరిన్ని మంచి రెసిపీస్ చూపించాలని నా ప్రయత్నం. మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.